సక్సెస్ మీట్ అని మేకర్స్ ఊదరగొట్టడమే కానీ థియేటర్స్ లో ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయంటే అనుమానమే. మొన్నటికి మొన్న హిట్ 3 హిట్ అయిందని నాని అంటే డబ్బులు రాలేదంటూ డిస్ట్రిబ్యూటర్స్ గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. మరి తాజాగా 100 కోట్లని కొట్టేశాము అంటున్న కుబేరా ఆ స్థాయి సక్సెస్ అసలు పలకరించిందా? సందడిగా జరుగుతున్న సక్సెస్ మీట్ లో నిజమెంత? లెట్స్ వాచ్. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది సినిమా ఇండస్ట్రీ వ్యవహారం. సినిమా సూపర్ హిట్, సాలిడ్ సక్సెస్, ఇండస్ట్రీ రికార్డ్స్ అని ఊదరగొడుతున్న సినిమాలు కొన్ని రోజులయ్యాక అసలు విషయాల్ని తేటతెల్లం చేస్తున్నాయి. సందడిగా జరుగుతున్న సక్సెస్ లకి సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ కి భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం కనిపిస్తోంది. తాజాగా సక్సెస్ అంటూ ఊదరగొడుతున్న కుబేరా సినిమా విషయంలోనూ ఇలాంటి అనుమానాలే రేజ్ అవుతున్నాయి. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగొచ్చాయి. వీకెండ్ కి కూడా సాలిడ్ ఓపెనింగ్స్ నే దక్కించుకుంది. కానీ డేస్ పాస్ అవుతున్న కొద్దీ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం సినిమా సక్సెస్ పై అనుమానాలు రేకెత్తిస్తోంది. 4వ రోజు నుండి ఏ సెంటర్స్ లో కలెక్షన్స్ స్టడీగానే ఉన్నా బీసీ సెంటర్స్ లో బాగా డౌన్ అయ్యాయి. మరోపక్క ధనుష్ వంటి తమిళ స్టార్ ఉన్నప్పటికీ ఈ సినిమా తమిళంలో సరైన కలెక్షన్స్ ని రాబట్టలేకపోవడం గమనార్హం. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాంలో 11 కోట్లు, తమిళనాడులో 9 కోట్లతో వరల్డ్ వైడ్ గా 56 కోట్ల షేర్ను రాబట్టిన సినిమా గ్రాస్ పరంగా 96 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 3.41 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉందన్నమాట. అయితే కన్నప్ప ఎంట్రీతో ఈ మార్కును రీచ్ అవుతుందా లేదా చూడాలి. అయితే ఈ కలెక్షన్స్ నిజమా లేదా అన్నది సినిమా టోటల్ రన్ పూర్తయితే గానీ చెప్పలేం. For more videos like this, subscribe Big TV channel.